You can see the started the guy. You see the one mode. Down the double mode. I see. Outside water and crocodile, tiger. Inside wild animal, lion and tiger. Surround area. This is safety point. So enemy entering the Aga port. సో డబుల్ మోట్ అంటే అక్కడ ఒక మోట్ ఉంది, అలాగే ఇక్కడ మోట్ ఉంది. అక్కడ నీరుండి ముసళ్ళు అవి ఉండేవాట, ఇక్కడేమో క్రూర మృగాలు ఉండేవాట, సింహాలు పులులు అటువంటి ఇక్కడ వదిలేవారట ఈ మోట్లోని. సో ఇదేంటంటే 2 అంచెల రక్షణ విధానం, మోట్లలో 2 అంచెల సెక్యూరిటీ విధానం, ఇది 2 అంచెల రక్షణ విధానం. చూడండి మార్బుల్ ఫ్లోరింగ్స్, అప్పట్లో చేసిన మార్బుల్ ఫ్లోరింగ్స్, మార్బుల్తో మెట్లు. ఇదిగోండి ఇక్కడ గుమ్మాలు కూడా మార్బుల్ గుమ్మాలు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి మార్బుల్ గుమ్మాలు, ఇదంతా కూడా మార్బుల్ వేసే ఉంది. వాట్ ఈస్ దిస్? షాజహాన్ ముంతాజ్ బెడ్రూమ్. At that time no bed. No bed. Only Irani carpet, cushions. You can see the 4 hooks. That time is the chandelier. Chandelier. Only the decorated by gold and diamond. గోల్డ్ అండ్ డైమండ్స్ డెకరేట్ చేసి ఉండేది. Looted the British. బ్రిటిషర్ You can see the painting. This is the original marble. This is transparent. Sunrise the reflection. చూడండి రిఫ్లెక్షన్ కూడా కనిపిస్తుంది. ఆ విధంగా అక్కడ మనం చూడొచ్చు. అంత పనితనంతో నైపుణ్యంతో చెక్కారని చెప్తున్నారు ఈయన. గోల్డ్ తోటి డెకరేట్ చేసి ఉండేదటండి. బ్రిటిష్ వాళ్ళ టైంలో అంతా కూడా లూట్ చేశారని చెప్తున్నారు. This one gold paint. Now Indian government this is sample piece. For that time fully the decorated by gold. మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి డెకరేషన్ చేసి ఉండేదంట. ఇది బెడ్రూమ్ అని చెప్తున్నారు. షాజహాన్ ముంతాజ్ గారు, షాజహాన్ ముంతాజ్ బెడ్రూమ్. You can see the small 2 hooks. Iron ring outside. That time hand హ్యాండ్ ఫ్యాన్స్ కి ఉపయోగించేవారట ఆ ఐరన్ రింగ్స్ మనకు అప్పట్లో. చూడండి మార్బుల్ ఫ్లోరింగ్, ఒరిజినల్ మార్బుల్ ఫ్లోరింగ్ అంటే ఇప్పటికీ కూడా చాలా చక్కగా ఉంది. మన ఇళ్ళలో వాడుతున్న మార్బుల్ లాగే చాలా షైనింగ్ తోటి ఉంది. ఇది అప్పట్లో వీటి మీద చాలా సౌకర్యవంతమైన పరుపులు అవి వేసి ఉండేవి. బెడ్రూమ్ ఇది అని చెప్తున్నారు. చూడండి ఆర్నమెంటల్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. షాజహాన్ హరం lived there. షాజహాన్ గారు కీప్స్ అక్కడ ఉండేవారటండి. ఆ బిల్డింగ్స్ అన్ని కూడా ఆయన గురించి కట్టబడి అని చెప్తున్నారు ఆయన గైడ్ గారు. చూడండి బెడ్రూమ్ బయట ఉన్న మండపం కూడా చాలా చక్కగా ఉంది. మీద కూడా అంతా కూడా మార్బుల్ తోటి సీలింగ్ లాగా చేయబడి ఉంది. ఇక్కడ బయట రెడ్ స్టోన్ వేసి ఉంది. ఇప్పుడు మార్బుల్ తోటే మెట్లు ఆ కాలంలోనే. ఇదంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్, అలాగే మార్బుల్ తోటి చేయబడిన. గార్డెన్ దట్ టైం కాల్డ్ ద గ్రేప్ గార్డెన్. గ్రేప్ గార్డెన్ అండి ఆ టైంలోని. అక్కడ గ్రేప్ గార్డెన్స్ ఉండేవాట. ఈ చుట్టూ కూడా అంతా కూడా ఆయన షాజహాన్ కీప్స్ ఉండడానికి కట్టిన బిల్డింగ్స్ అంటే ఇవి. ఇక్కడ బయట నుంచి కూడా చూడొచ్చు. ఇక్కడ మనం చాలా అన్ని మార్బుల్ తోటి అలంకరించబడి ఉన్నాయి. ఆ మీద అలంకరణలు చూడండి ఎంత బాగున్నాయి ఇప్పటికీ కూడా. ఇది కూడా ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. అంటే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఒక సైట్ ఇది, ఒక కోట. ఈ కోట చాలా బాగుంది, నాకు నచ్చింది. చాలా సంరక్షణ చాలా చక్కగా చేస్తున్నారు. ఇది ఆర్నమెంటల్గా కూడా ఇవన్నీ కూడా మీరు దగ్గర నుంచి చూపిస్తాను మీకు. చేయబట్టుకుని ఇదిగోండి చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా. జస్ట్
బెడ్రూమ్ అండి. షాజహాన్ గారి బెడ్రూమ్. షాజహాన్ బెడ్రూమ్ ఎంత చక్కగా ఉందో చూడండి. ఇట్లా బంగారంతో అలంకరించబడి ఉండేదంట. బంగారంతో వాళ్ళకు కూడా. అయితే ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అన్ని తర్వాత అవన్నీ కూడా పోయినాయి. శత్రువులు వసపరచుకోవడం, బ్రిటిష్ వాళ్ళు వసపరచుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయట. సో ఇదంతా కూడా చాలా ఆర్నమెంటల్ గా ఉంది. చాలా చాలా బాగుంది ఇదంతా కూడా. ఇది ఫోన్ అంతా కూడా సాగురాయితో ఉంది. ఇదంతా కూడా వాళ్ళకి కూడా ఆర్నమెంటల్ గా చాలా బాగుంది. ఇదంతా కూడా చాలా బాగున్నాయి. సో ఈ పక్కన కూడా ఇవి షాజహాన్ గారి కీప్స్ వాడిన రూమ్స్ అట్టుంది. ఇవన్నీ కూడా ఆయన మన గైడ్ గారు చెప్తున్నారు. ఇవన్నీ ఇక్కడేమో మనకి గ్రేప్ గార్డెన్ ఉండేదంట. అప్పట్లో గ్రేప్ గార్డెన్ ఉండేదంట. This was Shahi Hammam, royal bathroom. రాయల్ బాత్రూమ్ అంటే The bathroom of Shahjahan. ఇది మనం ఫౌంటైన్ అనుకున్న రాయల్ బాత్రూమ్ అది షాజహాన్ టైంలో. దీనికి సంబంధించినవి అన్ని కూడా వాటర్ సప్లై సిస్టమ్స్ అన్ని కూడా అప్పట్లోనే ఎంత అద్భుతంగా ఉండేవి మనకి. At that time is the roast water. You see the steps is roof on the big water tank, the underground of the pipeline, the water supply plus the fountain. అప్పట్లోనే వాటర్ సప్లై ఆ విధంగా చేసేవారట. యమునా నది నుంచి వాటర్ తోడేవారట. దానికోసం మంచిగా ఉండేవారు. కానీ యమునా నది పక్కన ఇది పక్కన నుంచి యమునా నది ఉండేది అప్పట్లో. Jawan, you carry that. Begin that? Jawan ko din. Shahjahan and Mumtaz had total 14 children. 14 delivery time Mumtaz death 1631. It's a die. Only lived 61. 2 daughters, 4 sons. But Shahjahan 2 daughters not marriage full life. Because Shahjahan time other king no power the standard. So you know Palaki? వాళ్ళకి Same Palaki pattern the palaces. Is it brass, sir? Yeah, now the brass, but that time fully the decorated gold. Looted the British system. ఆ టైంలో ఇత్తడి కవచాల మీద గోల్డ్ షీట్స్, గోల్డ్ ప్లేటింగ్లు అన్నీ ఉండేటంటే బ్రిటిష్ టైంలో లూటింగ్ చేసి పట్టింపారని చెప్తున్నారు. This is Rosnara Palace. రోషనారా. This one Shahjahan Mumtaz